హలో హీరోస్, ఈ రోజు నేను శ్రీ చిదంబరం గారు మూవీ చూసిన వెంటనే మూవీ అయితే నాకు నచ్చింది. అలాగని మూవీలోని అన్ని సూపర్ గా ఉన్నాయని చెప్పలేదు. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మూవీ డీటెయిల్స్ చూస్తే, శ్రీ చిదంబరం గారు మూవీ 2026లో ఫిబ్రవరి 6వ తేదీ థియేటర్లో రిలీజ్ చేసినారు. అక్కడ పెద్దగా రన్ అవ్వలేదని ఫిబ్రవరి 26వ తేదీ వెంటనే ఈటీవీ విన్ లో ఓటీటీలోకి రిలీజ్ చేసినారు. కాబట్టి మనం ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఈటీవీ విన్ లో చూసేయచ్చు. నెక్స్ట్ మూవీ ఓవర్ వ్యూ చూస్తే, ఈ సినిమా మెల్లకన్ను ఉన్న ఒక పిల్లాడు ఎలాంటి కష్టాలు అనుభవించాడు, పెద్దవాడు అయ్యాకన్నా అతని జీవితం అతనికి నచ్చినట్టు వెళ్ళిందా లేదా అనే దానిపై మూవీ రన్ అవుతుంది. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ కొంచెం కొత్తగా ఉంది, స్క్రీన్ ప్లే పర్లేదు, డైరెక్షన్ కూడా పర్లేదు, ఎక్కడా సీరియల్ మొత్తం అనిపించలేదు. స్టోరీ డీసెంట్ గా స్టార్ట్ అయ్యి ఒక మంచి మీనింగ్ తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, సినిమాలోని అందరి యాక్టింగ్ బాగుంది, కానీ అక్కడక్కడ కొంతమంది యాక్టింగ్ మాత్రం బాగలేదు. ఎగ్జాంపుల్ కి పోలీస్ లాగా వచ్చేంతంది, ఇంకా ఒక లేడీది. కాకపోతే వాళ్ళ వల్ల సినిమాకి ఇబ్బంది ఏమీ లేదులే. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే, సాంగ్స్ అయితే బాగున్నాయి, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యావరేజ్ గా ఉంది. నెక్స్ట్ సెట్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో నాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు. వీళ్ళు కొండ ప్రాంతాల్లో అడవిల్లో ఉన్నారు, కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎప్పుడో భూమి పుట్టినప్పుడు మొత్తం ఉంటాయి, కానీ అక్కడ కట్టేటివి కొంచెం మోడర్న్ గా అనిపిస్తాయి. అలాగే కొంతమంది దగ్గర చాలా డబ్బు ఉంటుంది, అయినా వాళ్ళు ఉండే ఇల్లుకి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి సంబంధం లేకుండా ఉంటుంది. అది కాకుండా ఈ మూవీలోని సెట్స్ 90s లో రన్ అవుతున్నాయా 20s లో రన్ అవుతున్నాయా అనేది కూడా అర్థం కాకుండా ఉన్నాయి. కాబట్టి సెట్స్ అయితే నాకేం మరీ అంతేం అనిపించలేదు. నెక్స్ట్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలోని ఎమోషన్స్ ని బాగా చూపించారు. కొన్ని ఇంకా బెటర్ అయి ఉంటే బాగుండి అనిపించింది, కాకపోతే పర్లేదు, బాగున్నాయి. ఇక ఫైనల్ గా మనకు మెయిన్ గా కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు మనకు బోర్ అనిపించదు, కాకపోతే కొంచెం స్లోగా రన్ అవుతుంది. మలయాళం, కొరియన్ డ్రామాస్ లాంటివి నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. ఇక ఈ మూవీలోని అన్నిటిని బేస్ చేసుకొని ఫైనల్ గా రేటింగ్ విషయానికి వస్తే 10కి 7.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇక ఈ మూవీని పిల్లలతో పెద్దలతో ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అలాగే నన్ను అడిగితే ఈ మూవీని చూడొచ్చని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో ఆల్ మై హీరోస్, ఈ రివ్యూ మీకు యూస్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.